అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న లోకేష్ కనకదాసు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా లోకేష్ కురుమ సంఘం గురించి మాట్లాడారు. టీడీపీ కురుబ సంఘానికి అండగా ఉందన్నారు. కూటమి హయాంలో కురుబులకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను చిన్నచూపు చేశారన్నారు. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాసు గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని